ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినాన్ని తండ్రి మాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు తండ్రి. నీ యొక్క మాటలు, నీ యొక్క వాక్యము ఎంత విలువైనదో తండ్రి మేము గ్రహించుకుని దాని ఎడల శ్రద్ధ కలిగి ఉండేలా సహాయం చేయండి తండ్రి. రావాల్సిన వాడిని త్వరగా రప్పించండి తండ్రి. కొద్దిసేపు మీ పక్షాన నిలబడి మీరు మా కోసం రాయించిన బైబిల్ గ్రంథంలో మాటలు తండ్రి మేము పరిశీలిస్తుండగా సమయోచితమైన జ్ఞానమును నాకును వినబో ప్రతి ఒక్కరికి చెప్పబడుతున్న మాటల్లోని భావాన్ని, ఆంతర్యాన్ని గ్రహించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ ఉదయకాల సమయమున మనమందరం కూడా ఎందుకు వచ్చామండి ఇక్కడికి? ఎందుకు వచ్చాం అక్కడికి? ఏంటండి ఎందుకు వచ్చారు? శ్రీమంత కార్యక్రమం నిమిత్తం మనమందరము ఇక్కడికి వచ్చాం. ఈ భూమి మీద ఏ కార్యక్రమం జరిగినా దానివల్ల దేవుడు ఎంతవరకు మహిమపరచబడుతున్నారు అన్నదే చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు, కానీ అది అందులో ఎక్కువ శాతం దేవుని మహిమ అనేది మనకు చాలా తక్కువగా కనిపిస్తుంది. వారి మహిమ అనేది లేదా వారి గొప్ప చెప్పించుకోవడానికి, అంతే కదా. చాలా మంది ఇప్పుడు లోకల్లో చాలా మంది చేస్తున్నారు. ఎవరైనా ముందు దేవుని గురించి 4 మాటలు చెప్పించుకుంటారేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళాం, అవునా? ఎన్నో కార్యక్రమాలు, పుట్టినరోజుల ఫంక్షన్లకి వెళ్ళాం, పెళ్ళిళ్ళ ఫంక్షన్లకి వెళ్ళాం, ఏమండి? ఇంకా పిల్లోడు పుట్టిన ఫంక్షన్లకి వెళ్ళాం, పుట్టినరోజు ఫంక్షన్లకి. ఇవన్నీ కూడా ఏ కార్యక్రమాలలో చూసుకున్నా చాలా వరకు ఎక్కువ శాతం దేవుణ్ణి మహిమపరిచేది చాలా తక్కువగా కొన్ని కార్యక్రమాల్లోనే మనకి కనపడతాయండి. అలాగే మనుషులు కూడా ఎక్కువ శాతం వేరే కార్యక్రమం, ఒక ఫంక్షన్ అని వచ్చిన మనుషుల్లో కూడా మనసులు ఎలా ఉంటాయంటే ఎక్కువ శాతం వాక్యం వినడానికి ఇష్టపడరండి. అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు తినేద్దాం, ఇదే ఆలోచన తప్ప వాక్యం పట్ల ఆసక్తి కానీ దాని గురించిన ఆలోచన కానీ మనిషికి చాలా తక్కువ శాతం ఉంటుంది. మనం ఏ కార్యక్రమం విన్నా, ఏ కార్యక్రమానికి మనం వెళ్ళినా ముఖ్యంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనల్ని పరలోకానికి చేర్చేది దేవుని వాక్యం. అంతే తప్ప మిగిలిన ఏ కార్యక్రమం వలన మనం పరలోకానికి వెళ్తాం అనుకుంటే పొరపాటండి. ఇంకా ఏ కార్యక్రమం వల్ల మనం పరలోకానికి వెళ్ళం. వాక్యం నేర్చుకుని దాని ప్రకారం ఉండాన్ని బట్టే మనం పరలోకం వెళ్ళడం అనేది నిర్ణయింపబడుతుంది. అలాగే ఈరోజు మనం ఒక విలువైన కార్యక్రమంకి వచ్చాం. శ్రీమంతం ఎందుకు చేస్తారండి? ఏమంటే తెలుసు కదండి మీకు, నాకే తెలియదు, మీకే తెలుసు. ఎందుకు చేస్తారు శ్రీమంతం? ఏమండి అర్థం కాల. శ్రీమంతం ఎందుకు చేస్తారు? దేవుడు అనుగ్రహించిన గర్భఫలం గురించి, దాని నిమిత్తము ఈ శ్రీమంత కార్యక్రమం అనేది ప్రారంభ కాలం నుంచి ఆచారబద్ధంగా ఇది జరుగుతూనే ఉన్నాయి, ఏమండి? అయితే ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఎవరు నీళ్లు పోసుకున్నా లేకపోతే ఎవరు గర్భము ధరించినా దాని వెనకుండే ముఖ్యమైన కారణం కానీ దాని వెనకున్నది ఎవరు అని ఆలోచిస్తే చాలా మంది ఆలోచనలు బట్టి ఇదిగో భార్యాభర్తల వల్ల పిల్లలు పుడుతున్నారు అని చాలా మంది ఆలోచించుకుంటుంటారు. కాదండి, ఈ భూమి మీదకి ఒక జననం అనేది జరగాలి అంటే దాని వెనక ముఖ్యమైన పాత్ర ఎవరిదో తెలుసా? మన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవునిది. నిజంగా ప్రారంభం నుంచి ఆలోచిస్తే ప్రారంభ మానవుణ్ణి తయారు చేసి ఈ భూమి మీద పెట్టింది దేవుడు. అందుకే ఆయన ఒక మాట మాట్లాడుతూ కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 1 వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 127 అధ్యాయం 1 వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. చాలా మంది క్రైస్తవులు ఇల్లు కట్టుకుంటుంటారు, ఏమండి? ఇల్లు కట్టుకున్న తర్వాత లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కూడా ఎప్పుడైనా పాస్టర్ గారిని ఏ ప్రార్థన పెట్టమని వాక్యం చెప్తే ఎక్కువ శాతం మంది పాస్టర్ గారు చెప్పే వాక్యాలు కూడా ఇవే.
యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని. అవునా? నిజంగా ఇంకా మరికొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే బోర్డు వేసుకుని రాసుకుంటున్నారు, పైన పేర్లు రాస్తాం కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని అక్కడ రాయడం అనేది జరుగుతుంది. ఎక్కడ? ఇంటి పైన. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు కాబట్టి యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని రాయిస్తున్నావు. మరి చాలా మంది నువ్వు క్రైస్తవులే ఉన్నారు ఈ భూమి మీద, ఆలోచించండి. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు, వేరే ఒక దేవుణ్ణి, వేరే ఒక నమ్మకం కలిగిన వారు కూడా ఉన్నారు. వాళ్ళ ఇల్లు కట్టుకోవట్లేదా? ఆలోచించండి. వాళ్ళ ఇల్లు కట్టుకోవట్లేదా? మరి వాళ్ళకి దేవుడు సహాయం చేస్తున్నాడా? ఆలోచించండి. ఆలోచించండి. ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు అంటే ఈ లోక సంబంధమైన ఇంటి గురించి ఆయన మాట్లాడుతున్నాడా? అది రావాలి. బైబిల్లో ఏ మాట మనం చూసుకున్నా అది లోకపరంగా మాట్లాడుతున్నాడా దేవుడు? ఇదిగో దీనిలో నాకు ఆత్మీయపరమైన ఏదైనా ఒక విషయాన్ని తెలియజేయడానికి మాట్లాడుతున్నాడా అనే ప్రశ్న మనకి రావాలి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు. ఇంతకీ నీ ఇల్లు కట్టింది ఎవరు? తాపీ మేస్త్రా, దేవుడా? ఆలోచించండి, కరెక్ట్ గా ఆలోచించండి. మీ ఇల్లు కట్టించింది ఎవరు? ఇప్పుడు ఈ ఇల్లు ఉందండి, ఇది ఈ గుమ్మం ఉంది, ఈ గుమ్మం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడా, వడ్రంగి మేస్త్రి చేస్తాడా? క్లారిటీ. మీకు తెలిసిందే చెప్పండి, తెలియని చెప్పొద్దు, ఆలోచించవచ్చు ఎక్కువగా. వడ్రంగి మేస్త్రి చేస్తాడా, దేవుడు చేస్తాడా? వడ్రంగి మేస్త్రి. ఇప్పుడు ఈ ఇల్లు కట్టారు, ఈ ఇల్లు తాపీ మేస్త్రి కడతాడా? ఇంకెవరు కడతారు? బిల్డర్ కానీ తాపీ మేస్త్రి కానీ ఇల్లు కడతారు. అంతేకాదు దేవుడు కడతాడా? ఆలోచించండి. దేవుడు కడతాడా? మీ కళ్ళకి కనిపించింది అని గురించి ఆలోచన. దేవుడు కట్టడం అనేది జరుగుతుందంటే దేవుడు కట్టడు, తాపీ మేస్త్రి కడతాడు. అందుకే ఎవరి ఇల్లు అన్నా సరే ఆయనే కడుతున్నాడు. తాపీ మేస్త్రో, తాపీ మేస్త్రో, బిల్డరో, ఇంజనీరో ఇల్లులు అనేవి కడుతుంటారు. అలాగే ఒక ఇంటిని చూసుకుంటే వాళ్ళు కడుతున్నారు. మరి దేవుడు ఏంటి? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు అంటే నీకు కంటికి కనిపించే ఇంటి గురించి మాట్లాడట్లా. ఆయన కట్టే ఇల్లు ఆయనే కట్టాలి, ఇంకెవరైనా కడితే అది అవ్వదు. అది ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఏమండి? అందుకే ఏంటా ఇల్లు అనగానే ఏంటో తెలుసా? తర్వాత చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 127 మొదటి వచనం చదివారు కదండి, 2వ వచనం నుండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచూ నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏంటది? ఆయన కట్టిన ఇల్లు. ఏమండి? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమే అని ఆయన కట్టిన ఇల్లు అంట. ఆయన ఎప్పుడు ఇల్లు కడుతున్నాడు అనగానే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని మాట్లాడుతూ తర్వాత ఏమన్నాడు తెలుసా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఆలోచిస్తున్నారా? ఈ లోక సంబంధమైన ఇంటి గురించి అయితే ఆయన అక్కడ మాట్లాడలేడు. మరి దేని గురించి మాట్లాడాడు అంటే ఇదిగో నీకు గర్భఫలం వస్తుంది అంటే దానికి వెనకున్నది ఎవరు? నువ్వు గర్భవతి అయ్యావు అనగానే సంతోషపడతావు, ఆనందపడతావు, నీ భర్తకు చెప్పి సంతోషపడతావు, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పి సంతోషపడతావు, లేకపోతే నీ తల్లిదండ్రులకి, నీ అత్తమామలకి చెప్పి సంతోషపడతావు. తెలుసా? ఈ ఆనందానికి కారణం ఎవరో తెలుసా? పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు. పిల్లవంగానే కొద్ది కాలానికి 1-2 సంవత్సరాలకి చాలాసార్లు మనం మాట్లాడుకున్న పిల్లలు పుడితే వాళ్ళకి పెద్దగా దాని గురించి తెలియదు, దాని యొక్క విలువ అనేది తెలుసుకోలేరండి. ఒక 5-10 ఏళ్ళు ఆగిన తరువాత పిల్లలు పుట్టితే వాళ్ళని అడగండి, తెలుస్తుంది పిల్లల యొక్క పిల్లలు ఎంత అవసరమో, పిల్లలు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో వాళ్ళకి అర్థమవుతుందండి. బైబిల్లో ఒక ఆవిడ ఉందండి, ఆవిడకి కూడా పిల్లలు పుట్ల కొన్నేళ్ళు.
కొన్నేళ్ళు పిల్లలు పుట్టకపోయేసరికి ఆవిడ ఏం మాట్లాడుతుంది అనగానే ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 30 అధ్యాయము 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదనెను. ఏమంటుందండి? కొన్నాళ్ళు గర్భఫలం లేదు ఈవిడికి. గర్భఫలం లేకపోయేసరికి ఏం మాట్లాడుతుందండి? యాకోబుని పిలిచింది, తన యొక్క భర్తను పిలిచింది. ఎందుకంటే లోక జ్ఞానం కూడా అదే కదండి. ఈరోజు లోకల్లో ఉన్న వారి ఆలోచన కూడా ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. అవునా? వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? నువ్వే నా భర్తవి కాబట్టి ఎవరివ్వాలి నాకు పిల్లల్ని? నువ్వే ఇవ్వాలి. అందుకే యాకోబుని నాకు గర్భఫలం ఇమ్ము అంటుంది. ఏమండి, ఏదన్నా చెట్టు ఫలం అడిగితే ఏం చేయొచ్చు? కొని తీసుకురావచ్చు. అవునా? ఒక యాపిల్కాయ కావాలి, ఒక యాపిల్ ఫలం కావాలనగానే తేవచ్చు. ఒక ద్రాక్ష ఫలం కావాలనగానే తేవచ్చు. ఒక మామిడి ఫలం కావాలనగానే తేవచ్చు. ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా తేగలడు మనిషి. కానీ ఏమడుగుతుందో తెలుసా? ఏమండి, గర్భఫలము నిమ్ము అంటుంది. ఇది మనిషి చేతిలో ఉండేదా? ఆలోచించండి. మనిషి వల్ల సాధ్యమయ్యేదైనా ఆలోచించండి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు కూడా కొన్నాళ్ళు అయిన తర్వాత, వివాహమైన అనంతరం కొన్నేళ్లకి గనక గర్భఫలం రాకపోతే ఏమండి, ఆటోమేటిక్గా భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత మనకు కనిపించదు. ఏమండి, కుటుంబంలో సరైన సఖ్యత మనకు కనిపించదు. ఇంకా ఆలోచిస్తే చుట్టుపక్కల ఉన్న సమాజ పరిస్థితులు కూడా వీళ్ళిద్దరి ఎడల సరైన రీతిగా ఉండకపోవడం చూస్తున్నాం. వాస్తవానికి ఒక మనిషికి గర్భఫలం అనేది ఇవ్వాలి అంటే ఎవరివ్వాలి? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఇవ్వాలి. ఆయన ఇస్తేనే ఎవరికైనా వస్తుంది తప్ప ఆయన ఇవ్వకుండా ఎవరికి అది కాదు. నీ యొక్క గర్భములో ఇదిగో నీ యొక్క కుమారుడు, నీకు పుట్టబోతున్న కుమారుని యొక్క రూపాన్ని ఆయన ఏం చేయాలి? తయారు చేయాలి, నిర్మించాలి. ఏమండి, ఒక ఇంటిని ఎలాగైతే నిర్మించాము అని మనం చెప్పుకోమండి. చిన్న చిన్న కట్టడాలని మనం నిర్మించామని ఎప్పుడు చెప్పుకోం. కానీ దేన్ని నిర్మాణం అనగానే ఒక పెద్ద కట్టడం ఏదన్నా ఉంది అంటే దాన్ని నిర్మించామంటాం. మరి చిన్న చిన్న ఇంటిని ఏమంటాం? ఇల్లు కట్టామని అంటారు. ఎవరైనా ఇల్లు నిర్మించామని ఎవరైనా అంటారండి? ఎవరి నోటి నుంచి అన్నా విన్నాం మనం? ఇల్లు కట్టామంటారు. అవునా? ఒక పెద్ద డ్యాము కానీ ఏదన్నా చేసినప్పుడు అక్కడ ఏం మాట్లాడుతారో తెలుసా? ఇది నిర్మించామని ఎక్కువగా మాట్లాడుతుంటారు. అంటే ఒక విలువైంది ఒక పెద్ద కట్టడం దగ్గరికి వచ్చేసరికి నిర్మాణము అనే పదాన్ని మనిషి వాడతాడు. ఇది మనకు అర్థమైతే ప్రారంభంలో దేవుడు మనిషిని గూర్చి కూడా ఏం మాట్లాడాడు అనగానే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనిషిని కూడా మానవ అవయవాల గూర్చి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఏమండి, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి అని వాడాడు. ఏమండి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి అంటే నరుని నిర్మాణం అంత ప్రత్యేకమైందా? నరుని నిర్మాణం ఈ భూమి మీద ఉన్న ఈ గొప్ప నిర్మాణాలకన్నిటికంటే విలువైనదా అని నువ్వు ఆలోచిస్తే ఈ భూమి మీద ఉన్న మానవ నిర్మాణం చాలా గొప్పది. అది ఎవరు తయారు చేయలేనిది. ఇదిగో, తల్లి గర్భంలో తయారవుతున్న శిశువు యొక్క నిర్మాణం గురించి ఆలోచిస్తే ఏ శాస్త్రానికి గొప్పవారికై కానీ, ఏమండి, ఈరోజు వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా వీళ్ళకి కూడా అందని ఒక గొప్ప నిర్మాణం ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఏమండి, తల్లి గర్భంలో. ఒకనాడు భూమి మీద చేశాడు ఆదాముని. ఆ తర్వాత వచ్చిన కాలంలో ఎక్కడ చేస్తున్నాడు ఆయన నిర్మాణాన్ని? తల్లి గర్భంలో చేస్తున్నాడు ఆయన నిర్మాణాన్ని. ఏమండి, పుట్టిన తర్వాత మనకు ఆ నిర్మాణం కనిపిస్తుంది. కానీ పుట్టక ముందు ఎలా ఉందో నువ్వు చూసుకోగలవా? తల్లి గర్భంతో ఉంటుందండి. పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడో తల్లికి అన్నా తెలుస్తుందండి? ఏమండి,
తల్లికి ఏదైనా బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమండి, గర్భంతో ఉన్నప్పుడు ఏదైనా బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు కూడా తెలీదు. ఎక్కడికి వెళ్తారు వెంటనే? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు. ఈ లోపు పిల్లోడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తల్లి అన్నా చూసుకోగలదో ఆలోచించండి. ఇంకా ఇంకా మనం ఆలోచిస్తే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు ఇతను? నీటిలో ఉంటాడు. ఉమ్మ నీరు అంటాం మనం, అవునా? మరి బయటకు వచ్చిన తర్వాత నీటిలో ఉండగలడా? ఆలోచించండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మ నీరులో ఉన్న ఈయన బయటకు వచ్చిన తర్వాత అందులో ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఆలోచించండి. ఎందుకంటే ఈ నిర్మాణాన్ని చేసింది దేవుడు. తల్లి గర్భములో నిర్మించింది ఎవరు అంటే దేవుడు. ఇదిగో వారి చేతులు మారేదాకా గాని, వారి రూపం అనేది వచ్చేదాకా ఇదిగో దేవుడు అతనికి తోడుగా సహాయంగా ఉంటాడండి. మనకేమీ తెలియదు మనకి, ఏమండి? మనం చక్కగా ఏం చేస్తారు? స్త్రీలు ఎక్కువగా గర్భం దాల్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువగా ఎక్కువ శాతం తిని కూర్చోవడమే కదండి. ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి టెస్ట్ చేయించుకోవడమే, అవునా? ఇదే కష్టంగా ఉంది. కానీ నువ్వు గర్భంతో ఉన్నప్పుడు దేవుడు నీ యొక్క కుమారుని నిమిత్తం ఆయన చేసిన పని, కుమారుడైనా కుమార్తెడైనా వారి నిమిత్తం గర్భంలో ఎవరు కష్టపడుతున్నారో తెలుసా? అవయవ నిర్మాణము నిమిత్తము దేవుడు అక్కడ మనకు కనిపిస్తుందండి. అదే రాయిస్తాడు, ఏమండి? యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనములో ఆయన పడ్డ కష్టాన్ని గూర్చి కొన్ని మాటలు మనకు రాయిస్తాడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. ఏమంటున్నాడు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. ఎవరి హస్తములంట మనల్ని తయారు చేస్తున్నాయి? ఎవరి హస్తములంట మనకి రూపాన్ని ఇచ్చాయి? ఏమండి? పుట్టిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా పుట్టిన తర్వాత తల్లిదండ్రులు చూస్తారు, ఏమండి? చూసి ఏమనుకుంటారు? ఆలోచించండి. ఏమనుకుంటారు? మంచి రూపం, చక్కటి రూపం వచ్చిందని ఆనందపడతాడు. చక్కటి పోలికలు వచ్చాయని ఆనందపడతారు. తల్లి పోలికని ఆనందపడతారు, తండ్రి పోలికని ఆనందపడతారు. ఏమండి? అతన్ని చూడగానే తల్లి కూడా ఇదిగో ప్రసవ వేదనని సైతం మర్చిపోయి ఇదిగో తన కుమారుణ్ణి చూడంగానే ఏం చేస్తుంది? ఆనందపడుతుంది. ఆమె పడే కష్టాన్ని అంతటిని కూడా మర్చిపోయి, ఇంత ఆనందాన్ని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు కదా, ఏమండి? దేవుడు కదా. ఆలోచించండి. దేవుడే నీకు ఇంత ఆనందాన్ని ఇచ్చింది. అందుకే మాట్లాడుతున్నాడు, ఆయన చేతులతో తయారు చేశాడంట. నీ రూపాన్ని ఆయన చేతులతో తయారు చేశాడు. ఇదిగో నీ గర్భంలో ఉన్న రాబోతున్న శిశువు యొక్క రూపాన్ని కూడా ఆయన తన చేతులతో తయారు చేస్తున్నాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నను, రూపించి ఉన్నను. నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేదువా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టిదివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. ఎముకలతోను నరములతోను నీవు నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. ఏం చేశాడంట దేవుడు? ఆయన తయారు చేసిన ఆయన యొక్క నిర్మాణాన్ని గురించి చెప్తున్నాడు. ఎలా తయారు చేశాడో. ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి. చున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టితివి. ఇవి చూడంగానే మనకు ఒకటి జ్ఞాపకం రావాలి. చున్నుగడ్డ పేరబెడతారు, అవునా? జున్ను తయారు చేస్తాం కదా. ఏ బౌల్లో తయారు చేస్తే ఆ ఆకారంలో ఉంటుంది అది, అవునా? చున్నుగడ్డ ఉందండి, రౌండ్గా ఉన్న బౌల్లో తయారు చేస్తే రౌండ్గా వస్తుంది. 4 పలకలుగా ఉన్న గిన్నెలో తయారు చేశారనుకోండి, ఎలా వస్తుంది? 4 పలకలుగా వస్తుంది. ఈ రోజు కూడా కొన్ని బొమ్మలు తయారు చేసే వాళ్ళకంటూ ఏముంటుంది? ఒక ఆకారపు అచ్చు ఉంటుంది. ఆ అచ్చులో దాన్ని పెడతారు. దాన్ని పెట్టిన తర్వాత కొద్దిసేపు అవగానే తీయంగానే ఏమొస్తుంది? అదే ఆకారం మనకి ఎలాగైతే కనిపిస్తుందో
అలాగే ఇదిగో నీ యొక్క రూపాన్ని, నీ యొక్క దేహాన్ని నేను నిర్మించాను అంటున్నాడండి దేవుడు. మానవ యొక్క అవయవ నిర్మాణం ఎవరు చేశారు? దేవుడు చేశాడండి. కానీ దేవుడు ఎంతో కష్టపడి మానవ నిర్మాణం చేసి మనిషికి దేహాన్ని ఇస్తుంటే, ఆ దేహాన్ని మనిషి దేవుని కోసం తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలకి ఖర్చు పెడతాడండి. అంతేనా? దేవుని యొక్క కష్టం మనం చూసాం. ఇదిగో తల్లి గర్భమున పడినది మొదలుకొని అప్పటి నుంచి ఎవరు పని చేస్తున్నారో తెలుసా? అంతకు ముందు నుంచి కూడా ఇదిగో దేవుడే పని చేస్తాడు. ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని అప్పుడు ఆయన పని ప్రారంభించి అందుకే కీర్తనాకారుడు కూడా 139వ కీర్తనల గ్రంథము 15వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 15వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అదే కదండి ఉంది అక్కడ. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. ఏమన్నాడండి? నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎప్పుడు చూసాయంట? నేను రహస్యమందు పుట్టాను, నేను ఉన్నాను అని ఎవరికి తెలియక ముందే ఎవరు గమనిస్తున్నారండి? దేవుడు గర్భములో ఉండగానే దేవుడు గమనిస్తున్నాడు. ఎందుకు? ఇగో రూపం ఎలా ఉండాలి, ఆకారం ఎలా ఉండాలి, పోలికలు ఎలా ఉండాలి, రంగు ఎలా ఉండాలి. ఏమండి? నువ్వేమంటావు? కుంకుమ పువ్వు వాడితే తెల్లగా వచ్చేస్తాడు అంటావు నువ్వు, అవునా? తెల్లగా వచ్చాడంటే కారణం ఎవరు అనుకున్నావు? తెలుపైన నలుపైన ఈ మనిషి భూమి మీదకి ఏ ఆకారంతో వచ్చినా దాని వెనకున్నది ఎవరు? దేవుని హస్తం అండి. అందుకే నేను పిండమునై ఉండగా నీ కన్నులు చూస్తున్నాయి. నువ్వు చూసావా? పిండమునై ఉండగా స్కానింగ్ లో ఒక బొమ్మ కనిపిస్తుంది, అది చూసి నువ్వు మురిసిపోతుంటావు, అవునా? పూర్తి ఆకారం నీకు కనిపిస్తుందా? కనిపించదు కదా. దేవుడు పిండముగా ఉన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. అది ఎదగడానికి కారణమవుతున్నాడు. పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఇదిగో నియమింపబడిన దినములు ఒక్కటైనను కాకమునిపే ఇదిగో నీకు ఇచ్చిన జీవిత కాలం ఎంతో దేవుడు అప్పుడే డిసైడ్ చేసేస్తున్నాడు, అప్పుడే రాయించేస్తున్నాడు ఆయన యొక్క గ్రంథములో. ఏమండి? పలానా శివ బ్రదరు పుట్టిన తేదీ రాస్తారు, మరణించే తేదీ కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఈ మధ్య కాలంలో చేయవలసిన పని కూడా ఆయన రాశాడు. ఇదిగో ఏం చేయాలి? ఇదిగో భూమి మీదకి రావాలి, భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏమండి? దేవుని గురించి తెలుసుకోవాలి, తెలుసుకున్నది నలుగురికి చెప్పాలి అన్న ఈ యొక్క కార్యాన్ని ముందుగానే రాసేసాడు అందరి గురించి. అది నా గురించి రాశాడు, మీ గురించి రాశాడు. ఇదిగో ఈ భూమి మీద పుట్టిన 800 కోట్ల మంది ప్రజలందరి గురించి కూడా ఆయన ఏం చేశాడు? ముందుగానే లిఖించాడు. చేయవలసిన పనిని కూడా రాసేశాడండి ముందే. ఈరోజు మానవ ప్రపంచానికి మనిషి యొక్క అవయవ నిర్మాణం గురించి, ఈ భూమి మీదకి మనిషి రావడం గురించి సరి అయిన అవగాహన లేదండి. దేవుడు తయారు చేసి ఆయన నిర్మించి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వేమంటావు? నా పిల్లోడు అంటావు నువ్వు, అవునా? నా పిల్లోడు అని అల్లార ముద్దుగా పెంచుకుంటావు. ఈ రోజున్న సమాజంలో చాలాసార్లు చెప్పిన మాటలు మీకు చెప్తున్నా, దేవునిలో పెంచే పరిస్థితి లేదు. ఏమండి? నీకింత అవకాశం ఇచ్చి నీకు గర్భఫలాన్ని అనుగ్రహించి అతని కోసం అంత కష్టపడి భూమి మీదకి పంపించింది ఎవరనుకున్నావు? దేవుడు. నువ్వేమంటావు? నవమాసాలు మోసి కన్నానంటావు. ఓకే, కష్టమే, తల్లి కష్టం అనుభవించి ఈ భూమి మీదకి శిశువు అనేది వస్తున్నాడు. నువ్వు 9 మాసాలే మోసు, మరి దేవుడు ఎన్ని మాసాలు మోస్తున్నాడు నిన్ను భూమి మీద? ఏమండి?
అంతేనా? నవమాసాలు మోస్తేనే కష్టం, బాధ, ఇదిగో మనుషులు ఎవరు అనుభవించలేనిది అని నీకు అనిపిస్తుంది కదా. మరి దేవుడు ఎన్ని మాసాలు నిన్ను భూమి మీద మోస్తున్నాడు ఆలోచించు. ఎంత నీ యొక్క జీవితకాలం నెలలా చెప్పుకొని దేవుడు మోసేది? ఏమండి, నెలలా దేవుడు మోసేది? పోనీ నువ్వేమన్నా ఉత్తముడివి, నువ్వేమన్నా గొప్పవాడిగా బతికేస్తున్నావు పోని ఆలోచించు. మనిషి భూమి మీదకి వచ్చాడండి. భూమి మీదకి వచ్చింది మొదలుకొని ఎప్పటి వరకు దేవుడు అతన్ని మోయాలి? ఏమండి, నువ్వు 60 ఏళ్ళు బ్రతికినా, 70 ఏళ్ళు బ్రతికినా, 20 ఏళ్ళు బ్రతికినా ఏం చేయాలి? ఈ భూమి ఏం చేయాలండి? నిన్ను మోయాలి. నువ్వు నీ పిల్లోడిని ఎత్తుకుంటావు. ఎన్నాళ్ళు ఎత్తుకుంటావు? ఏమండి, ఎన్నాళ్ళు ఎత్తుకుంటారండి పిల్లల్ని? మొదటి సంవత్సరం ఎత్తుకుంటావు. ఏమండి, ఆ మొదటి సంవత్సరం అవ్వంగానే నిదానంగా దింపేయడానికి చూస్తావు. ఏమంటావు? పాకితే బాగున్ను, నడిచేస్తే బాగున్ను అనుకుంటావు. ఎందుకు? మొయ్యలేక. ఏమండి, అతను నడ్డం చూడాలనుకుంటావు, పాకడం చూడాలనుకుంటావు, బాగానే ఉంది. 2 ఏళ్ళు వచ్చింది, ఆటోమేటిక్గా ఆల్రెడీ ఎత్తుకోవడం పిల్లోడికి అలవాటు అయిపోతుంది కాబట్టి దిగుతాడా? సంక దిగుతాడా? తల్లి కానీ తండ్రి కానీ ఉన్న వాళ్ళ సంక దిగడానికి పిల్లలు ఇష్టపడతారు? ఆలోచించండి, ఇష్టపడరు. కానీ సంవత్సరం గడుస్తుంది, 2 సంవత్సరాలు గడుస్తుంది, 3 సంవత్సరాలు గడుస్తుంది, ఇంకా ఎత్తుకుంటావా నువ్వు? 18 ఏళ్ళు వచ్చేసింది, ఇంకా ఎత్తుకుంటావా? ఆలోచించండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడువాడు ఆయనే అని చెప్పాడు, దేవుడే అని చెప్పాడు. ఏమండి, ముదిమి వచ్చే వరకు. కానీ నువ్వు 1 సంవత్సరం ఎత్తుకుంటావు, 2 సంవత్సరాలు ఎత్తుకుంటావు, మహా అయితే 5 సంవత్సరాలు ఎత్తుకుంటావు. 5 సంవత్సరాల తర్వాత నీ ఆలోచన ఏంటో తెలుసా? వీడు స్కూల్కి పంపేస్తే బాగుంది అనుకుంటావు. అవునా? పొద్దున్న వెళ్ళిపోతాడు, సాయంత్రం వచ్చేస్తాడు, గొడవ ఉండదు అనుకుంటావు. పిల్లల మీద ఎంత ప్రేమ పెంచుకున్నా మనిషి యొక్క ఆలోచన ఇలా ఉందో లేదో ఒక్కసారి ప్రశ్నించుకోండి. కానీ దేవుడు మాత్రం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరుచును గాని ఆయన నిన్ను మరువుడు అంటున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని ముద్దాడతాను అని ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పాడు, చేస్తున్నాడు. అందుకే నువ్వు ప్రాణాలతో ఉన్నావు. అందుకే నీకు అవసరమైన అన్ని భూమి మీద ఉన్నాయి. అందుకే నీకు అవసరమైన ఆహారం తింటున్నావు, అవసరమైన వస్తువు కొనుక్కుంటున్నావు. ఏమండి, నీకు కావలసినవన్నీ భూమి మీద చేస్తున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఆయన నీ వెనకున్నాడు, నిన్ను తయారు చేశాడు, నీకు అవసరమైనవన్నీ ఈ భూమి మీద పెట్టాడు. మరి ఇన్ని చేసిన ఆయనకి ఏం చేస్తున్నారు ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు? ఆలోచించండి. పుట్టింది మొదలుకొని పెరిగినంత వరకు ఇప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం కదా. అవయవాలు ఇచ్చిన ఆయనకి నీ యొక్క దేహాన్ని నిర్మించి నీకు జీవాన్ని అనుగ్రహించి ఈ భూమి మీదకు నువ్వు పంపిస్తే దేవుడే లేడంటావా నువ్వు? ఆలోచించు. దేవుడికి ఎలా ఉంటుంది? దేవుడికి ఎలా ఉంటుందండి? కని పెంచిన తల్లిదండ్రులు కొద్ది కాలం అయిన తరువాత ఇది ఏదన్నా తండ్రి కాదు, ఏదన్నా తల్లి కాదు అంటే తల్లిదండ్రులకి ఎలా బాధగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. చాలా బాధగా ఉంటుంది కదా. ఈరోజు మానవ సమాజం పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? ఇదిగో జీవాన్ని అనుగ్రహించి అవసరమైనవన్నీ భూమి మీద పెట్టి దేవుడు మనకిస్తే వాటిని అనుభవిస్తూ దేవుడినే మర్చిపోయారండి. దేవుడి జ్ఞాపకం ఎందుకుంటారు మనిషికి? ఏమండి, భూమి మీద ఉన్న ఎన్నో మనుషులకు జ్ఞాపకం ఉంటాయి. చాలా మంది తన పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారు, లేకపోతే తన యొక్క భర్తను ఎక్కువగా ప్రేమిస్తుంటారు, తన యొక్క తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఏమన్నా ఆలోచించింది? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఎవరికైనా గుర్తుందా? దేవుడు ఏం చెప్పాడు? నాకంటే ఎక్కువగా, గుర్తుందా ఇది? నాకంటే ఎక్కువగా తన తల్లినైనను తన తండ్రినైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఎందుకంటే మనల్ని అందరినీ కలిగించింది, పుట్టించింది, మనకి ఈ జీవాన్ని అనుగ్రహించింది ఎవరు? దేవుడు. దేవుణ్ణి ప్రేమించిన వాడు ఆటోమేటిక్గా ఎవరిని ప్రేమిస్తాడు తెలుసా? తల్లిదండ్రులను ప్రేమిస్తాడు, పిల్లల్ని ప్రేమిస్తాడు. కానీ తల్లిదండ్రుల్ని పిల్లల్ని ప్రేమించే వారు మాత్రం చాలా మంది ఎవరిని ప్రేమించట్లేదో తెలుసా? దేవుణ్ణి ప్రేమించే పరిస్థితిలో లేరండి. దేవుడిచ్చిన దేహాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దేవుడిచ్చిన పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచకుండా ఇదిగో లోక జ్ఞానమే ముఖ్యం అనుకుని లోక జ్ఞానంలోనే పెంచుతున్న ఎంతో మంది తల్లిదండ్రులని చూస్తున్నాం.
పిల్లోడిని ఏ స్కూల్లో జాయిన్ చేస్తావు? ఇంగ్లీష్ మీడియం కావాలి మళ్ళీ. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి కూడా ఏం కావాలి? ఇంగ్లీష్ మీడియం కావాలి. ఎందుకంటే రేపొద్దున్న లాంగ్వేజ్ ఏమైపోద్ది? యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితేనే అక్కడికి వెళ్ళిన ఉద్యోగం వస్తుంది, ఇంగ్లీష్లో మాట్లాడితేనే రేపన్న రోజు నా కుమారుడికి భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. కానీ అదే ఇంగ్లీష్లో బైబిల్ చెప్పనిస్తాడా? అదే ఇంగ్లీష్లో బైబిల్ నేర్పిస్తారా? ఆలోచించండి. నా కుమారుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని జ్ఞానంలో ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా చుట్టుపక్కల ఉన్న నలుగురికైనా వాక్యం చెప్పాలి అని బైబిల్ నేర్పిస్తారా అండి? ఆలోచించండి. బైబిల్ గురించి తెలియజేస్తారా అండి? తల్లిదండ్రులు అయిన వారు పిల్లలకి ఎంతవరకు బైబిల్ గురించి తెలియజేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ గురించి తెలియజేయకపోతే దాని వల్ల వచ్చే నష్టం నువ్వు అనుభవించాలి, పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు కూడా అనుభవించాల్సిందే. నువ్వు చేసిన తప్పుకి ఎవరు అనుభవిస్తున్నారు? దేవుడు కూడా అనుభవిస్తున్నాడు. అందుకే ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలలో, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలలో, నరుల చెడుతనము వారి బాల్యము నుండి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. ఏమొచ్చిందంట ఆయనకి? భూమి మీద నరులను చేసినందుకు తన హృదయములో నొచ్చుకున్నాడు. ఈ భూమి మీద మనుషులను తయారు చేసినందుకు, మనుషులకి జీవితం ఇచ్చినందుకు ఎవరికి బాధ కలిగింది? దేవునికి బాధ కలిగింది. ఎందుకంటే నరుల చెడుతనము, నరుల యొక్క హృదయం ఎప్పటి నుంచి చెడ్డదైపోయింది? బాల్యము నుండే చెడ్డదిగా మారిపోయింది. ఎందుకంటే దేవుని జ్ఞానంలో పెంచేవారు లేదు. కొన్ని వయసు వచ్చాకన్నా దేవుడి గురించి తెలుసుకుంటాడంటే అప్పుడు కూడా ఏం కనిపిస్తుంది మనకి? అప్పుడు కూడా లోకమే. ఏమండి? బాల్యంలో ఉన్నప్పుడు దేవుని గురించి తల్లిదండ్రులు పెంచకపోవచ్చు, కానీ పెద్దయ్యాక మాత్రం, ఒక వయసు వచ్చిన తర్వాత మాత్రం కొద్దో గొప్ప దేవుని గురించి చెప్పడానికి కష్టపడే క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. ఏమండి? అలా అని వయసు వచ్చిన తర్వాత దేవుని గురించి ఏమన్నా తెలుసుకుంటాడా, దేవుని గురించి ఏమన్నా నేర్చుకుంటాడా అంటే అప్పుడు కూడా లోకం ఉంది. ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి. అవునా? ఈ అవయవాలను ఏం చేస్తుంటారో తెలుసా? చెడు వ్యసనాలకి పరిమితం చేసేస్తుంటారు, చెడు కార్యాలకి పరిమితం చేసేస్తుంటారు. లేకపోతే లోకంలో ఎన్నో కార్యాలు ఉన్నాయి కదండి, ఎన్నో క్రీడలు ఉన్నాయి. చాలా మంది ఎన్నో ఆటలకి పరిమితం చేసేస్తుంటారు. అవునా? ఎన్నో ఆటలు, కొన్ని వేల ఆటలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. అవునా? దేవుడికి ఆ ఆటలు అస్సలు ఇష్టం ఉండదండి. ఏమండి? తాగి తిని అంట ఆడుటకు లేచారు ఒకానొక కాలంలో. ఎవరు? ఇశ్రాయేలీలు. లేకంగానే దేవుడు కూడా లేచాడు. ఎందుకు? వాళ్ళతో పాటు కలిసి ఆడడానికి కాదు. ఏమండి? వాళ్ళందరినీ చంపేయడానికి. ఎందుకంటే దేవుడికి ఆటలు అనేవి అస్సలు ఇష్టం ఉండదు. ఈ ఆటల్లో పడి ఎంతో మంది దేవుణ్ణి మర్చిపోయారు. ఏమన్నా ఎన్ని ఆటలు లేవు? చెప్పుకుంటే బోల్డ్ ఆటలు ఉన్నాయి. అవునా? క్రికెట్ ఉంది, వాలీబాల్ ఉంది, టెన్నిస్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆటలు ఉన్నాయి. కానీ ఈ ఆటల్లో చాలా మంది ఇదిగో ఈ దీనితో దేవుణ్ణి మర్చిపోయారు. లోకంలో ఉన్న ఆశలు చూసి దేవుణ్ణి మర్చిపోయారు. లేకపోతే వయసుకు వచ్చిన వాడు ఒక అమ్మాయిని చూసి దేవుడిని మర్చిపోయే పరిస్థితులు ఈరోజు మనకి కనిపిస్తున్నాయి. ఏమండి? ఆలోచించండి. దేవుడు ఊరుకుంటారు అనుకుంటున్నారా? దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? ఎందుకంటే మనిషి అంట వెంటనే శిక్ష రాకపోయేసరికి ఏమనుకుంటాడంట? దేవుడే లేడు, దేవుడు ఏమీ చేయడు అనుకుంటాడంట. దేవుడు ఆలోచిస్తున్నాడు, నీకు కొంత సమయం ఇస్తున్నాడు, నీకు కొంత అవకాశం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు మారతావని. ఏమండి? నువ్వు మారతావని. ఈ భూమి మీద పిల్లలుగా ఉన్న వాళ్ళు చిన్నతనంలో చాలా వరకు కూడా చిన్న చిన్న వాటి కోసం చాలా బాధపడుతుంటారు, చాలా ఏడుస్తూ ఉంటారు. ఏమండి? ఉదాహరణకు 1 సంవత్సరం వయసు పిల్లడు ఉన్నాడు అనుకోండి. అతని స్థాయి కొద్దీ దేనికోసం ఏడుస్తాడు? ఒక చాక్లెట్ కోసం, ₹1 చాక్లెట్ కోసం, ₹10 చాక్లెట్ కోసం ఏడుస్తాడు. ఇప్పుడు అతనికి 18 ఏళ్ళు వచ్చాయి. వచ్చిన తర్వాత ₹10 చాక్లెట్ కోసం ఏడుస్తాడా?
ఆలోచించండి. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత 10 రూపాయల చాక్లెట్ కోసం ఏడడం కనిపిస్తుందా? కనిపించదు. ఎప్పుడు ఏడ్చాడు? చిన్నప్పుడు ఏడ్చాడు. చిన్నప్పుడు ఏమనిపించింది? అదే విలువ, అదే గొప్పదనిపించింది. 18 ఏళ్ళు వచ్చేసరికి దానికంటే గొప్పవి చాలా అనిపించాయి. దీనికోసం, ఇంత చిన్న దానికోసం నేను ఏడుస్తున్నాను అనుకుంటాడు. అర్థమైందా? అదే 40 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, 18 ఏళ్ళప్పుడు కొన్ని విషయాల గురించి బాధపడిన ఇతను 40 ఏళ్ళు వచ్చేసరికి అలాంటి విషయాల గురించి బాధపడతాడా? లోకల్లో, సమాజంలో ఇలాంటి ఎన్నో ఎదురవుతాయి, ముందుకు మనం వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అలాగే దేవుడు అందుకే మనకు ఆ పరిస్థితి రాకూడదని ముందుగానే చెప్తున్నాడు. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా చాలా చిన్నవి. ఒకవేళ దేవుని గురించి నీకు అర్థమైతే, దేవుని మనసు నీకు అర్థమైతే, పరలోకం అనేది ఎంత గొప్పదో నీకు తెలుసుకుంటే, ఇగో ఈ భూమి మీద ఉన్నవన్నీ నీకెలా ఉంటాయి? ఈ భూమి మీద డబ్బు సంపాదించుకోవాలంటే అయ్యేందుకు కాగితం మొక్కలు అంటావు, అవునా? కానీ ఇప్పుడు అది డబ్బుకి ఎందుకు కనిపిస్తుందంటే నీకు దేని విలువ తెలియలేదు, పరలోకం విలువ తెలియలేదు. ఈ భూమి మీద దేన్నో నువ్వు ఆశిస్తున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడి విలువ మనిషికి తెలియలేదు. చనిపోయిన తర్వాత వచ్చే జీవితం విలువ మనిషికి అర్థం కాలేదండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు తయారు చేసి ఈ రూపాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఇదిగో ఈ రూపాన్ని నీకు దేవుడు ఇవ్వడానికి కారణం నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలని, నువ్వు ఆయన కోసం బ్రతకాలని, ఆయన గురించి నేర్చుకోవాలని, నేర్చుకుని ఆయన దగ్గరకు నువ్వు చేరాలని. ఏ తల్లిదండ్రులన్న పిల్లలు తన దగ్గర ఉండాలి అని ఎలాగైతే అనుకుంటాడో, మన పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుణ్ణి మనం విడిచిపెట్టి వచ్చి భూమి మీదకి ఎంతకాలం అయింది ఏమండి? కొన్ని వేల సంవత్సరాలు అయింది. మనము ఎప్పుడు తిరిగి పరలోకం వస్తామా అని ఆయన మన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడండి. నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అని రాయించాడు కీర్తనల గ్రంథం 90 అధ్యాయం 1-2-3 వచనాల్లో మనకి ఈ మాట కనిపిస్తుంది. ఏమండి? దేవుని దగ్గరికి ఆయన రావాలి అని ఎదురు చూస్తున్నాడు. ఎలాగో తెలుసా? పరిశుద్ధులుగా రావాలి, నిర్దోషులుగా రావాలి, గొప్పవారిగా, ఇదిగో ఈ భూమి మీద గొప్పవారిగా బ్రతికి రావాలి. వీళ్ళు ఒక ఉన్నతమైన స్థితిని కలిగి నా దగ్గరికి రావాలి అని ఆయన ఎదురు చూస్తుంటే, మనిషి ఈ భూమి మీద ఉన్న వాటిని చూసి ఇవే శాశ్వతం అనుకుని ఇదిగో దీనికోసమే ప్రయాసపడుతూ దేవుడున్న లోకానికి చేరవలసిన మనిషి కాస్త దెయ్యం వెళ్ళబోయే నరకానికి చేరిపోతున్నారండి. ఆలోచించండి, దేవుడిచ్చిన జన్మ చాలా గొప్పది. మనల్ని ఆయన పుట్టించిన రీతి కూడా చాలా విలువగా, ఒక అపురూపముగా మనల్ని నిర్మించాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన కాపుదలలో ఉన్నాం కాబట్టి మనకి ప్రాణాలతో ఇంకా ఉన్నాం. ఇవన్నీ మనసులో ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో ఆయన గురించి మనం తెలుసుకోగలం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని విలువైన సంగతులు తండ్రి మేము విన్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేము ఉండేలా సహాయం చేయండి తండ్రి. తండ్రి యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆది నుండి అంతం వరకు తండ్రి మీరే తోడై ఉండమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.